మంత్రి కొండ సురేఖ ఇష్యూలో అక్కినేని కుటుంబం సీరియస్ యాక్షన్ లోకి దిగుతోంది. ఇప్పటికే కొండ సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. తాజాగా అక్కినేని అఖిల్ మరో ట్వీట్ చేశారు. మంత్రి కొండ సురేఖను వదిలిపెట్టేది లేదని అందులో అఖిల్ హెచ్చరించారు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం అన్నారు. ఆమె సామాజిక విలువలు, సంక్షేమాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. బాధిత కుటుంబ సభ్యుడిగా మౌనంగా ఉండలేనని అఖిల్ స్పష్టం చేశారు. ఈ సమాజంలో అలాంటి మాటలకు స్థానం లేదంటూ ట్వీట్లో అక్కినేని అఖిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవిశంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. రెహానా, తెలంగాణ మంత్రి కొండ సురేఖ అక్కినేని కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి. రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో కూడా దుమారం రేపాయి. ఈ వాక్యాలను పలువురు సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. గత 2 రోజుల నుంచి టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి ట్వీట్స్ తో యుద్ధం చేస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తులు దిగజారి మాట్లాడకూడదని మండిపడుతూనే ఉన్నారు. వెంటనే అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ ఈ వ్యాఖ్యలపై మొన్ననైతే తీవ్రంగా స్పందించారు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు ఆమె క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే కొండ సురేఖ వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కూడా అక్కినేని అమల తన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కూడా కోరింది. అయితే వెంటనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలకి నిన్న ఉదయం కొండ సురేఖ మీడియా ముఖంగా కూడా ఇటు అక్కినేని కుటుంబానికి, అటు సమంతకి కూడా క్షమాపణలు చెప్పింది. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లీగల్ నోటీస్ పంపారు. తాజాగా ఇదే విషయానికి సంబంధించి అక్కినేని నాగార్జున సైతం కోర్టులో పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే బాధ్యతాయుత పదవిలో ఉన్న కొండ సురేఖ తమ కుటుంబాన్ని, ప్రతిష్టను దిగజార్చేలా దారుణ వ్యాఖ్యలు చేశారంటూ కూడా నాంపల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు నాగార్జున. అయితే మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇదే విషయంలో గత 2 రోజుల నుంచి కంప్లీట్ గా మొన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్నటువంటి అగ్ర హీరోలందరూ, యంగ్ హీరోస్ అందరూ కూడా నాన్ స్టాప్ గా ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, నాని, ఇలా వెంకటేష్, ఇలా చాలా మంది కూడా ట్వీట్ చేశారు. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్, కోనా వెంకట్, మరికొంతమంది నిర్మాతలు కూడా పెద్ద ప్యానల్స్, మూవీకి నిర్మాణానికి సంబంధించి ప్యానల్స్ నుంచి వచ్చిన ప్రతి నిర్మాతలు కూడా కొండ సురేఖపై ట్వీట్ల యుద్ధం అయితే చేశారు. సో ఇదే విషయం కొత్తగా కొద్దిసేపటి కిందటే మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల కొడుకు, నాగార్జున కొడుకు, యువ నటుడు అఖిల్ కూడా సీరియస్ అయ్యారు. ఉన్న సాయంత్రం అక్కినేని అమల చేసిన ట్వీట్ కి రీట్వీట్ మాత్రమే ఇచ్చారు. అయితే ఇవాళ మాత్రం చాలా సీరియస్ గా ట్వీట్ చేశారు. అర్థం లేని విషయంపై స్పందించాల్సి రావడం పట్ల నేను చాలా విచారం వ్యక్తం చేశాడు. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. కొండ సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి. ప్రజాసేవకురాలిగా ఉన్న ఆమె ప్రవర్తించిన తీరు చాలా సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వ్యాఖ్యలు మా కుటుంబ సభ్యుల గౌరవాన్ని కించపరిచాయి. ఆమె స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఎలాంటి సంబంధం లేని మా కుటుంబాన్ని లాగడం అభ్యంతకరం. ఆమె ఆడిన రాజకీయ ఆటలో మాలాంటి అమాయకులను బలిపశువులుగా నిలబెట్టారు. బాధిత కుటుంబ సభ్యుడిగా, సినీ నటుడుగా ఈ విషయంపై నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాల వ్యక్తికి న్యాయం పరంగా తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. సమాజంలో ఆమె లాంటి వాళ్లకు ఉండే అర్హత లేదు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అంటూ కూడా అఖిల్ చాలా సీరియస్ గా కొద్దిసేపటి కింద ట్వీట్ చేయడం జరిగింది. రెహానా, ప్రస్తుతం అయితే అఖిల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొండ సురేఖ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినప్పటికీ ఒక కుటుంబంపై వేసిన అగండాలు ప్రజలు ఎలా మర్చిపోతారని నెటిజన్లు కూడా, ఇటు అక్కినేని అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆమెకు కోర్టు ద్వారా తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా అక్కినేని అఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా కొండ సురేఖ నిన్న ఉదయం మీడియా ముఖంగా క్షమాపణ చెప్పినట్టు తన మాటలు వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. దాని తర్వాత మధ్యాహ్నం 1 గంట సుమారులో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వీడియో బయటకు కూడా రిలీజ్ చేశారు. కొండ సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. తను క్షమాపణ కోరి చెప్పారు. దయచేసి టాలీవుడ్ లో ఉన్న వాళ్ళంతా ఈ విషయాన్ని ముగింపు చేయండి అంటూ కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. కానీ నిన్నటి నుంచి గంటకి ఒక ట్వీట్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాకి సంబంధించిన ప్రముఖులంతా కూడా ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. రెహానా.
యా అంటే క్షమాపణ చెప్పినా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఇంకా ట్వీట్స్ ఆగట్లేదు కాబట్టి అఫీషియల్ గా ఏమైనా యాక్షన్ తీసుకునే వరకు ఇది ఇంకా కొనసాగుతుందని అనుకోవచ్చు అంటారా వినోద్? డెఫినెట్ గా, ఎందుకంటే నిన్న కొండా సురేఖ ఉదయం క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నాన్ స్టాప్ గా ఇటు రామ్ చరణ్ అవ్వచ్చు, రవితేజ్ అవ్వచ్చు, అలాగే అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మళ్ళీ నాగ చైతన్య కూడా రీకౌంట్ చేశాడు. సో అక్కినేని నాగార్జున సైతం నిన్న సాయంత్రం ఈ విషయంపై నేను వదిలిపెట్టేది లేదు, డెఫినెట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవుతా, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోమంటూ కూడా కోర్టును ఆశ్రయిస్తా అంటూ కూడా నిన్న నాగార్జున చెప్పడం జరిగింది. సో మొత్తానికి నాగార్జున ఇవాళ హైదరాబాద్ లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా టాలీవుడ్ అంతా ఏకతాటిపై వచ్చి ఈ విషయంపై సీరియస్ తీసుకోరు. ఎందుకంటే భవిష్యత్తులో ముందు ఇంకా ఇలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ పద్ధతులపై కోసం కావచ్చు, వాళ్ళ ప్రయోజనాల కోసం కావచ్చు, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులను, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించి అటాక్స్ ఇంకా భవిష్యత్తులో ఉండబోకుండా ఉండాలంటూ కూడా ఏదైనా ఒక సీరియస్నెస్ తీసుకొస్తేనే తప్ప ఇది డెఫినెట్ గా మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుందంటూ కూడా టాలీవుడ్ అంతా అయితే సీరియస్ గా ఉంది రెహానా.